ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు ఆదివారం అష్టమి నవమి ఇలాంటి దినాల్లో కూడా మనం వారాహేమని ఎంతగానో పూజించుకుంటాం కదా. అందులో రేపటి రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉందండి. ఏంటి అంటే అదే 888 మ్యాజిక్. మనకు ఈ 777, 888, 666, 333 ఇలాంటివి చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతూ ఉంటాయి కదా. దీనికి సంబంధించి ఇందులో భాగంగానే ఈ 888 మ్యాజిక్ అనేది కూడా రేపు మనకు జరగబోతుంది అన్నమాట. అందులో అష్టమి అంటే మనకు అమావాస్య తర్వాత వచ్చిన 8వ రోజు అష్టమిగా మనకు పేర్కొనబడుతుంది. అష్టలక్ష్మి దేవులు 8 మంది. అలాగే రేపు డేట్ చూసుకుంటే కూడా మనకు 8. అదేవిధంగా మనకు అష్టమి తిథి అనేది కూడా 8. అంతేకాకుండా మనకు సంవత్సరం చూస్తే కూడా 2024. ఆ 2024 ఉన్న అంకెలు కూడితే కూడా 8 వస్తుంది. మొత్తానికి మనకు 888 మ్యాజిక్ డే అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా 8 మిరియాలతో మనకు 8 లక్షల అప్పున్నా కూడా తీరిపోయే ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ 888 మ్యాజిక్ డే సందర్భంగా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చాలా సులభతరంగా, తక్కువ ఖర్చుతో, అసలు చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు. అందరూ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా చిన్న పెద్ద పిల్లలు కానీ, అంటే చదువుకునే పిల్లలు కానీ ఎవరైనా కూడా చేయవచ్చండి. అంటే కాలేజీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కోరిక మేరకు మంచి ర్యాంక్ కావాలి, మంచిగా మాకు మార్కులు రావాలి, అనుకున్న జాబ్కి ఇంటర్వ్యూ అనేది సెలెక్ట్ అవ్వాలి, ఇలాంటి ఆశలు కూడా తీరే ఒక అద్భుతమైన 888 మ్యాజిక్ డే రేపు. ఇక ఏం చేయాలి? మనం పాటించవలసిన ఒకే ఒక కట్టుబాటు కూడా ఉంది. ఆ కట్టుబాటు ఏంటి అంటే సమయం. ఉదయం 8 గంటల సమయం కానీ, రాత్రి 8 గంటల సమయం కానీ మనం తీసుకోవచ్చు అన్నమాట. 2 సార్లు 2 కోరికలు ఉన్నాయి, 2 పెట్టుకుంటామంటే కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు మేము డబ్బు కోసం చేస్తున్నామంటే ఏదో ఒక 8 గంటలను మీరు సెలెక్ట్ చేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. మనం ఎంత కట్టుబాటులో లేవు అనుకున్నా కూడా ఇలాంటివి కొన్ని డబ్బు కోసం చేసినప్పుడు చక్కగా స్నానం చేసేసి తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోవటం మంచిది. ఒకవేళ సాయంత్రం స్నానం చేసాము, మేము నాన్ వెజ్ తినేసాము ఆదివారం అనుకున్నా కూడా పర్వాలేదు. చక్కగా స్నానం చేసేసి మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇక ఏం చేయాలి? ఇప్పుడు ఈ పరిహారానికి మనకు చక్కగా ఒకే ఒక తమలపాకు కావాలి. తమలపాకు ఏంటి అంటే సకల దేవతలు కొలువై ఉండే ఆ తమలపాకు, అందులో లక్ష్మీదేవి నివాసం చేస్తూ ఉండే ఆ తమలపాకు ఒకే ఒకటి తీసుకోవాలి. తమలపాకు అనగానే మనకు శుభకార్యాలు గుర్తొస్తాయి. తమలపాకు లేనిదే ఎలాంటి శుభకార్యం కూడా ప్రారంభం కాదు, ఎలాంటి పూజ కూడా చేసుకోలేం. ప్రతి ఒక్క పూజలో కానీ, వ్రతంలో కానీ, శుభకార్యాల్లో కానీ తాంబూలం అనే దాంట్లో ముఖ్యంగా తమలపాకు అనేది ఉపయోగిస్తాం. అంత మంగళకరమైన ఒక తమలపాకుని తీసుకోవాలి. ఈ తమలపాకుని చక్కగా వాష్ చేసి తుడిచిపెట్టేసుకోండి. ఇప్పుడు ఈ తమలపాకులో ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు రాయాలండి. ఒక స్విచ్ బోర్డ్ అనేది రాయాలన్నమాట. ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీరు రెడ్ కలర్తో కానీ, గ్రీన్ కలర్తో కానీ పెన్ను, మార్కరు, హైలైటర్, స్కెచ్ ఏదైనా వాడి రాసుకోవచ్చు అనమాట. చక్కగా చినగకుండా నిదానంగా ఆ యొక్క తమలపాకు మీద ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ అనేది రాయాలి. స్విచ్ బోర్డ్ తోటే ఈ ఏంజల్ నెంబర్ కూడా రాయాలన్నమాట. ఇక మనం తమలపాకు మీద రాయవలసింది ఏంటి అంటే ఫైండ్ కౌంట్ స్ట్రీమ్ అని ఈ స్విచ్ బోర్డ్ రాసి దాని కింద 520 గ్యాప్ పెట్టి 741 గ్యాప్ పెట్టి 808, దాని కింద 897. ఇది డబ్బుని మనకు విపరీతంగా చేర్చిపెట్టగల ఒక స్విచ్ బోర్డ్ అండి. ఏంజల్ నెంబర్ అండి 520741808897. ఇదే విధంగా ఇప్పుడు ఎలా ఉందో అలాగే రాసుకోండి. కానీ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క స్విచ్ బోర్డ్ రాసేటప్పుడు ఆకు చినగకుండా కొంచెం నిదానంగా రాసుకోండి. తర్వాత ఇట్లా రాసి పెట్టేశారు కదా, ఇలా రాసిన తర్వాత 8 మిరియాలు తీసుకోండి. అది మీరు నార్మల్గా వంటల్లో వాడుకునే ఇంట్లో ఉన్న మిరియాలైనా పర్వాలేదు. 8 మిరియాలు. ఎందువల్లంటే మనకు అష్టమి తిథి అంటే 8, అందులో మనం 888
గురించి చేస్తున్నాం కాబట్టి ఈ 8 అనే సంఖ్యలో మనం మిరియాలు అనేది తీసుకోవాలి. ఇలా తీసి పెట్టేసుకొని దాన్ని చక్కగా ఆ మిరియాలు బయటకు పోకుండా ఆ తమలపాకుని మడవండి. మడిచి ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఒక దారంతో కానీ చక్కగా అవి చినగకుండా బయటికి రాకుండా నిదానంగా, అంటే ఆకు కదండి కొంచెం డెలికేట్గా ఉంటుంది, సో మనం జాగ్రత్తగా కట్టుకోవాలన్నమాట. అలా కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ తమలపాకుని చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవం, కులదైవం, అలాగే మన వారాహ్యమును మనస్ఫూర్తిగా తలుచుకొని మీకు ఎక్కువ డబ్బు రావాలి, ఎక్కువ డబ్బు చేరాలి, మీరు చేసే పనిలో అధిక ఆదాయం వచ్చి ఎక్కువ డబ్బు అనేది రావాలి, కోటీశ్వర యోగం కలగాలి అని మరి ఇట్లాంటి పాజిటివ్ వర్డ్స్ వచ్చి మీరు ఎక్కువగా చెప్పుకోండి అనమాట. మేము డబ్బు పరంగా చేయట్లేదండి, మాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరాలి అనుకున్న వాళ్ళు ఆ కోరిక కూడా చెప్పుకోవచ్చు. ఆ కోరిక కూడా చెప్పుకొని దీన్ని తీసుకెళ్ళి నేరుగా మీ ఇంట్లో బీరువా, లాకర్, ఇలా డబ్బులు నగలు పెట్టే స్థలం ఉంటుంది కదా, అక్కడ పెట్టేసేయండి అనమాట. పెట్టేసి అది కరెక్ట్గా 8 రోజులు ఉంచండి. సరిగ్గా చూసుకుంటే మనం నెక్స్ట్ అంటే ఈ ఆదివారం చేస్తారనుకోండి, నెక్స్ట్ ఆదివారం వరకు అది ఆ బీరువాలోనే ఉంచవచ్చు 8 రోజుల వరకు. అలా ఉంచి మీరు ఏం చేయాలంటే 8వ రోజు మీ చుట్టూ మీరు మీ మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని ఎవరో తొక్కని ప్లేస్లో అనేది వేసేయచ్చు. అంటే ఏదైనా పూల కుండీలో వేసేయచ్చు, లేదా ఏదైనా పారే నీళ్ళుంటే వేసేయచ్చు, ఇంక ఇక్కడ ఎవరు తొక్కరు అనుకున్న దగ్గర వేసేయచ్చు. సో అంతే, మనం అట్లా చేసేసేయాలన్నమాట. ఇలా చేసి చూడండి, మీకు ఎక్కువ డబ్బు అనేది చేరుతుంది, మీరు చేసే పనిలో మంచి ఆదాయం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ పాటించవలసిన నియమం ఏంటి అంటే, ఈ పని అంతా మనం ఉదయం 8 గంటలు, అంటే మనం 888 మ్యాజిక్ డే చేస్తున్నాం కాబట్టి ఉదయం 8 గంటల నుంచి 8:59 లోపల చేసేసుకోండి ఉదయం. అయ్యో పొద్దున మాకు కుదరలేదండి అంటే సాయంత్రం పూట 8 గంటల నుంచి 8:59 లోపల చేసుకోవాలి. ఈ సమయం అనేది కంపల్సరీగా పాటించండి. కాబట్టి ఆ సమయం మనం 888 మ్యాజిక్ డే చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క 8 అనే ఒక సమయంలోనే చేయటం చాలా విశేషం. అది ఫ్రెండ్స్, ఈ అష్టమి రోజున ఈ 8 మిరియాలతో మీరు ఈ 888 మ్యాజిక్ని విధానాన్ని, మ్యాజిక్ మెథడ్ని చేసినందువల్ల మీరు ఏదైతే అనుకుంటారో, ఏదైతే కోరుకుంటారో తప్పకుండా జరిగే తీరుతుంది. సో చేసి మంచి ప్రయోజనం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీకు ఎక్కువ ఆదాయం, డబ్బు వచ్చి మంచి కోటీశ్వర యోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.